గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనకి మొలారిటీ మోల్ ఫ్రాక్షన్ మాస్ పర్సెంటేజ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయినాయి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాక్ అమ్మా. నెక్స్ట్ వచ్చి సాల్యుబిలిటీ అనేటువంటి ట్రాక్ గురించి మాట్లాడాలి. సాల్యుబిలిటీ మీన్స్ సాల్యుబిలిటీ అనేటువంటిది దేని గురించి డిస్కస్ చేస్తుంది అనేటువంటి విషయం మనం చూసినట్లయితే జనరల్ గా ఏదైనా ఒక సొల్యూషన్ ఉందనుకోండి, ఇక్కడ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టూ కాంపోనెంట్స్, దట్ ఈస్ వన్ ఈజ్ సొల్యూట్, అదర్ వన్ ఈజ్ సాల్వెంట్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమవుతుంది, సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఎంత అయితే సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్ లో మనకి డిజాల్వ్ అవుతుందో ఆ యొక్క విషయం చెప్పేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే సాల్యుబిలిటీ అని చెప్తామండి. దీన్ని డిపెండింగ్ ఆన్ సాల్యుబిలిటీ సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ అనేటువంటి విషయం కూడా మాట్లాడామండి. ఏంటంటే అవి సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్ అనేటువంటి 3 సొల్యూషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సాల్యుబిలిటీని బేస్ చేసుకుని మనం ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ సాల్వెంట్ అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని లిక్విడ్ గా తీసుకుని అండ్ సొల్యూట్ అనేటువంటిది 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ లో తీసుకుని ఇట్ మే బి సాలిడ్ స్టేట్ ఆర్ గ్యాసియస్ స్టేట్ ఆర్ లిక్విడ్ స్టేట్. ఈ స్టేట్ లో చూసుకుని ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు మనకి ఏంటంటే కొన్ని లాస్ ప్రపోజ్ చేశారు. ఆ లాస్ ఏంటి, అసలు ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో ఏం జరుగుతుంది, సాల్యుబిలిటీ అనేటువంటి దాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సాల్యుబిలిటీ అనేటువంటిది మనకి ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అంటే ఇట్ మే బి డిపెండింగ్ ఆన్ టెంపరేచర్, అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఆ టెంపరేచర్ అనేటువంటిది ఏదైతుందో ఆల్రెడీ మనం లీస్ట్ లీవ్ ప్రిన్సిపల్ లో మాట్లాడతానండి విషయాలన్నీ. దాని తర్వాత చూసినట్లయితే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. In this first category is solid in liquid. ఈ కేటగిరీ గురించి మాట్లాడాలి. ఈ కేటగిరీ గురించి మాట్లాడినట్లయితే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ సాలిడ్ ఇన్ లిక్విడ్. అంటే ఆ సాలిడ్ అనేటువంటిది ఏదైతుందో దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. అంటే ఏంటి, సాలిడ్ అనేటువంటిది దీన్ని తీసుకున్నాం సొల్యూట్ గా తీసుకుని మనం లిక్విడ్ లో డిజాల్వ్ చేసినట్లయితే విచ్ ఇస్ నథింగ్ బట్ సాల్వెంట్. ఇక్కడ ఫస్ట్ సపోజ్ మనకి తెలిసినటువంటి యూనివర్సల్ సాల్వెంట్ అనేటువంటి వాటర్ తీసుకున్నాం. వాటర్ తీసుకుని మనకి తెలిసినటువంటి కొన్ని సాలిడ్స్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ సపోజ్ ఇట్ ఈస్ వాటర్. వాటర్ ఈజ్ ఏ పోలార్ కాంపోనెంట్. వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పోలార్ కాంపౌండ్. దాంట్లో నేను మనకి జనరల్ గా వాడేటువంటి కొన్ని సాలిడ్స్ యూజ్ చేస్తానండి. ఇట్ మే బి సాల్ట్. సాల్ట్ ని యాడ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, దేర్ ఇస్ ఏ ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అదే రకంగా షుగర్ యాడ్ చేస్తాం అనుకోండి, షుగర్ యాడ్ చేసినా సరే ఏం జరుగుతుందంటే మనకి షుగర్ సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ ఈ 2 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఈజీలీ డిజాల్వ్డ్ ఇన్ దట్ వాటర్ మాలిక్యూల్స్. బట్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ వాటర్ టు నాఫ్థలిన్, నాఫ్థలిన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసినప్పుడు నాఫ్థలిన్ ఈజ్ నథింగ్ బట్ మనం బీరువాలో వాడేటువంటి కలర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే నాఫ్థలిన్ అంటారు, విచ్ ఇస్ ఏ నాన్ పోలార్ కాంపోనెంట్. నాఫ్థలిన్ యొక్క స్ట్రక్చర్ వచ్చి మనకి 2 బెంజీన్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయండి. It is compulsory aromatic compound, that too, which is a non-polar compound, which is not dissolved in water.
నాట్ డిజాల్వ్డ్ ఇన్ H2O. అంటే ఇది సాలిడ్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లో డిజాల్వ్ అవుతాయి. అలాగే మనం క్యాంఫర్ తీసుకున్నా సరే డిజాల్వ్ అవ్వదు. క్యాంఫర్ అంటే ఆల్కర్పూరం ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసినట్లయితే విచ్ ఇస్ ఆల్సో నాట్ డిజాల్వ్డ్. అంటే ఇక్కడ మన ఒక కంక్లూజన్ ఏంటంటే నమ్మ సాల్ట్ అండ్ షుగర్ ఏవైతున్నాయో దే ఆర్ ఆల్సో కాల్డ్ పోలార్ కాంపౌండ్స్. ఇక్కడ పోలార్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పోలార్ లోనే డిజాల్వ్ అవుతుంది. నాన్ పోలార్ ఏదైతే ఉందో అది నాన్ పోలార్ లోనే డిజాల్వ్ అవుతుంది. పోలార్ అనేటువంటిది పోలార్ లో డిజాల్వ్ అవుతుంది. నాన్ పోలార్ కాంపౌండ్ అనేటువంటిది నాన్ పోలార్ లో డిజాల్వ్ అవుతుంది. ఫైనల్ గా ఈ విషయం చూసినప్పటికీ మనకు ఒక విషయం అనేటువంటిది కంక్లూడ్ చేయించండి. దట్ ఈస్ నథింగ్ బట్ లైక్ డిజాల్వ్స్ లైక్స్. లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఏంటి? ఏ జాతి ఏదైతే ఉంటుందో అది ఆ జాతిలోనే కలుగుతుంది. అంటే పోలార్ అనేటువంటిది పోలార్ లో డిజాల్వ్ అవుతుంది. నాన్ పోలార్ అనేటువంటిది నాన్ పోలార్ లో మాత్రమే డిజాల్వ్ అవుతుంది అనేటువంటిది ఏదైతుంది ఈ ఫైనల్ కంక్లూజన్ మనకి దీని యొక్క విషయంలో వస్తుంది. సాలిడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మనకి ఫైనల్ గా పోలార్ లోనే నాన్ పోలార్ లోనూ మనకి డిజాల్వ్ అవుతుంది అనేటువంటి విషయం అనేటువంటిది మనకి ఫైనల్ కంక్లూజన్ కింద వస్తుంది. దెన్ నెక్స్ట్ కేటగిరీ ఏదైతుందో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఇట్ ఈస్ గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది లిక్విడ్ లో ఎలా సాల్యుబుల్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాని సాల్యుబిలిటీ చెక్ చేస్తా ఉన్నాం. ఇక్కడ గ్యాస్ అనేటువంటిది మనకి లిక్విడ్ లో ఎంతవరకు ఎక్స్టెంట్ ఆఫ్ గ్యాస్ అనేటువంటిది మనకి ఇక్కడ డిజాల్వ్ అవుతుంది అనేటువంటిది నువ్వు యూజ్ చేసేటువంటి ప్రెజర్ అండి, నువ్వు అప్లై చేసేటువంటి ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ 2 టైప్ ఆఫ్ వెజల్స్ తీసుకున్నప్పుడు విచ్ ఈస్ ఏ సాల్వెంట్. ఈ సాల్వెంట్ లో నువ్వేం చేస్తావు అంటే సమ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటి ఎంటర్ చేసావండి బై యూజింగ్ సమ్ ప్రెజర్. ఇక్కడ ప్రశ్న ఏం చేసావంటే సమ్ ప్రెజర్ అప్లై చేసి నువ్వు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ మాత్రమే దాంట్లోకి డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇలాగా నువ్వు ఒక సాల్వెంట్ తీసుకుని దాంట్లో మోర్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ అనేటువంటిది అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 పిస్టన్స్ తీసుకున్నాను. 3 పిస్టన్స్ తీసుకుని ఇంకా కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికంటే పోల్చినట్లయితే ఇక్కడ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటి దీంట్లో అక్యుములేషన్ జరుగుతుంది. అంటే ఇలా మనకి గ్యాస్ కి ఎంత అవుతే డిజాల్వ్ అవుతుంది అనేటువంటి విషయం మనకి ఒక ఆయన చెప్పడం జరిగిందండి. ఆయన ఎవరంటే హెన్రియన్. ఆయన మాటలో చూసినట్లయితే ఏమంటాడంటే గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ లో డిజాల్వ్ అవడం అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నాడంటే నువ్వు అప్లై చేసేటువంటి ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెజర్ కి సంబంధించి ఈ వాల్యూ అనేటువంటిది డిపెండ్ అవుతుంది అనేటువంటి విషయంగా మనకి చెప్పడం జరిగిందండి. ఈ చెప్పినటువంటి విషయం ఏదైతుందో అంటే నువ్వు ప్రెజర్ ఎక్కువగా అప్లై చేసినట్లయితే ఇక్కడ లెస్ ప్రెజర్ ఉంది కాబట్టి ఏంటి లెస్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేటువంటివి దీంట్లో డిజాల్వ్ అయ్యి ఇక్కడ నువ్వు హై ప్రెజర్ వాడుతున్నావు కాబట్టి హై ప్రెజర్ యూజ్ చేస్తున్నావు కాబట్టి ఏంటి మోర్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి లెస్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి దీంట్లో నీకు డిజాల్వ్ అవ్వడం జరిగిందండి. ఇంకా ఫైనల్ కంక్లూజన్ గా ఆయన మనకి ఒక లా అనేటువంటిది కూడా చెప్పడం జరిగిందండి. ఆ లా ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఆయన పేరు మీదే ఆ లాని ఏమంటామంటే హెన్రీస్ లా అని చెప్తారండి. ఆ లా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ వచ్చినాయండి. ఏంటి ఆ హెన్రీస్ లా అనేటువంటిది ఏంటో చూద్దాం. హెన్రీస్ లా ఏమన్నాడంటే ఈయన అట్ ఏ గివెన్ టెంపరేచర్
the vapor pressure of లేకపోతే the pressure of gas in vapor state vapor state means pressure అంటున్నారు కాబట్టి it is P. The pressure of it is nothing but the pressure of gas in vapor state అంటే it is also called partial vapor pressure అనేటువంటి విషయంగా మాట్లాడతాడు. The pressure of gas in vapor state is directly proportional to mole fraction of that gas mole fraction ఏదైతే ఉందో దాన్ని దేనికి ఇండికేట్ చేస్తాం అంటే x in the solution అమ్మ ఇది 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఇది 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా హెన్రీస్ లా. హెన్రీ అనేటువంటి ఆయన ఏం చెప్తాడంటే నువ్వు అప్లై చేసేటువంటి పార్షియల్ ప్రెజర్ ఏదైతే ఉందో హియర్ ప్రెజర్ ఇస్ నథింగ్ బట్ ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఇన్ వేపర్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ పార్షియల్ వేపర్ ప్రెజర్ అండి. ఇలా రాసినా పర్వాలేదు. పార్షియల్ వేపర్ ప్రెజర్ at the given temperature the pressure of that is nothing but the partial vapor pressure of the partial vapor pressure is directly proportional to mole fraction of that gas in the solution. అంటే ఫస్ట్ సపోజ్ నువ్వు అప్లై చేసేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో దాని యొక్క పార్షియల్ ప్రెషర్ వచ్చి P అనుకున్నావు అండ్ ఆ గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ వచ్చి x అనుకున్నట్లయితే అది ఒకదానికొకటి ఎలా ఉన్నాయండి ప్రొపోర్షనల్ గా ఉంటాయండి. అంటే నువ్వు ప్రెషర్ ఎంత అప్లై చేస్తే మోర్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి దాంట్లో అక్యుములేట్ అవుతాయనేటువంటి మీనింగ్ ఏంటి. నువ్వు అప్లై చేసేటువంటి ప్రెషర్ మీద దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటివి డిపెండ్ అవుతున్నాయి అనేటువంటి మీనింగ్ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ప్రొపోర్షనల్ ఉంది కాబట్టి ఆ ప్రొపోర్షనల్ తీసేసి ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ అని పెట్టినట్లయితే ఇట్ ఇస్ కాల్డ్ P ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ KH into Xn. హియర్ P ఏమో pressure of that gas that is nothing but partial vapor pressure. X ఏమో mole fraction of that gas. Here KH is called Henry's constant. It is called Henry's constant. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఈ డెఫినేషన్ నోట్ చేసుకోండి. తర్వాత దీంట్లో మనం వాడేటువంటి విషయం ఏంటంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని వాడతామండి. ఇంకా మనకి ఈ చాప్టర్ అంతా కూడా ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఈ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దాని మీద రన్ అవుతుంది. ఈ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే కూడా డెఫినేషన్ చెప్తానండి. ముందు ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఇది నోట్ చేసుకోండి. at a given temperature the pressure of the gas in vapor state or vapor phase is directly proportional to the mole fraction of that gas in the solution అనేటువంటిది రాసుకోండి. ఇది అంతా ప్లేస్ లో నువ్వు ఏం రాసుకోవచ్చు ద పార్షియల్ వేపర్ ప్రెషర్ అని కూడా రాసుకున్నా రైటే. ఇది మనకి హెన్రీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది కూడా నేను డెఫినేషన్ చెప్తానండి. ఆ డెఫినేషన్ ఇప్పుడు రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఇక్కడ రాసేస్తాను చూడండి. పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే ఏమంటావు అంటే దీని డెఫినేషన్ రాస్తాం. Here the pressure accepted by accepted means applied అనేటువంటి అర్థమైంది. The pressure accepted by vapor of the liquid or gas bracket lo gas the pressure accepted by vapor of the liquid or gas on the surface of the liquid
ఈజ్ కాల్డ్ పార్షియల్ వేపర్ ప్రెజర్. అంటే దీన్ని ఎలా చెప్తావంటేనమ్మా, ఇదిగోండి, ఫస్ట్ సపోజ్ నువ్వు ఏదన్నా ఒక సొల్యూషన్ తీసుకున్నావు, ఇలా సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఇంక నథింగ్ బట్ వాటరే తీసుకున్నాం. వాటర్ తీసుకుని దీన్ని క్లోజ్ చేసి దీన్ని హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయి వేపరైజ్ స్టేట్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ వెళ్తాయి. నీకు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేస్తుందంటే అప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్స్ వేపరైజ్ స్టేట్ కి ఏవైతే కన్వర్ట్ అయినాయో దట్ ఆర్ అప్లైడ్ ప్రెజర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. ఈ యొక్క లిక్విడ్ యొక్క సర్ఫేస్ ఏదైతుందో దీని మీద ఏం చేస్తాయంటే ఇలాగా ప్రెజర్ అనేటువంటిది అప్లై చేస్తాయి. ఇలా చేసేటువంటి ప్రెజర్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ వేపర్ ప్రెజర్ అని చెప్తాడు. మీనింగ్ అట్లా చూడండి, ద ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై వేపర్ ఆఫ్ ది లిక్విడ్. ఇది వేపరైజ్ స్టేట్ కింద వెళ్ళి మనకి ఏం చేస్తుంది అంటే ప్రెజర్ అప్లై చేస్తుంది. ఎక్సెప్టెడ్ అని మీన్స్ అప్లైడ్ అనేటువంటి మీనింగ్ ఏంటి, దేని మీద అప్లై చేస్తుంది, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. సర్ఫేస్ మీద మనకి ప్రెజర్ అప్లై చేస్తుంది. ఇలా అప్లై చేయడం ఏదైతే మనకి ప్రెజర్ ఉంటుందో ఈ ప్రెజర్ ఏమంటామంటే పార్షియల్ వేపర్ ప్రెజర్ అనేటువంటి విషయంగా చెప్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. మొత్తం మనకి ఎంటైర్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి వెళ్తుంది. అందువల్ల మనకి ఇది చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి. ఈ ప్రిన్సిపల్ మీద ఏంటి మనకి ప్రెషర్ కుక్కర్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్ లో కూడా మనకి ప్రెషర్ అనేటువంటిది రివర్స్ లో అప్లై అవుతుంది కాబట్టి అక్కడ కుకింగ్ అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ డెఫినేషన్స్ రెండు నోట్ చేసుకున్నాము, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి హెన్రీస్ లా స్టేట్మెంట్ ఒకటిని, రెండోది వచ్చి పార్షియల్ వేపర్ ప్రెజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ రెండు స్టేట్మెంట్లు కూడా నోట్ చేయండి. తర్వాత థర్డ్ కేటగిరీ గురించి మాట్లాడు, నోట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ అండి, లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ అంటే అర్థం ఏంటి, దీని యొక్క సాల్యుబిలిటీ గురించి మాట్లాడాలి. అంటే సొల్యూట్ లిక్విడ్ అయ్యి సాల్వెంట్ లిక్విడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం అరైజ్ అవుతుందండి. ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇక్కడ లిక్విడ్ అనేటువంటిది మనకి 2 వేస్ లో ఉండడానికి అవకాశం ఉంది. One is volatile liquid, other one is non-volatile liquid. Other one is non-volatile liquid. Volatile అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏదైతే మనకి evaporating నేచర్ ఉందో, volatile means evaporated. ఎవాపరేటింగ్ నేచర్ ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం వాలటైల్ నేచర్ అని చెప్తాం. అంటే దీనికి నాన్ వాలటైల్ అంటే ఇంకా సొల్యూషన్ లో మనకి స్టేబుల్ గా ఉన్నటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ సొల్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే నాన్ వాలటైల్ అంటాం. దీనికి సంబంధించి సాల్యుబిలిటీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సైంటిస్ట్ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ చెప్పాడండి. ఆయన ఎవరంటే రౌల్ట్ అనేటువంటి సైంటిస్ట్ అండి. ఆయన పేరేంటమ్మా రౌల్ట్ అనేటువంటి సైంటిస్ట్ మనకి కొన్ని లాస్ చెప్పడం జరిగింది. ఆ లాస్ ఏమంటారంటే రౌల్ట్స్ లా అని చెప్తామండి. ఆయన చెప్పినటువంటి లా ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. దేనికి సంబంధించి ఫర్ వాలటైల్ లిక్విడ్స్ ఇన్ ది సొల్యూషన్. ఫర్ వాలటైల్ లిక్విడ్స్ ఏమంటాడంటే ఫర్ వాలటైల్ లిక్విడ్స్ ది పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ each component in the solution
the partial vapor pressure of each component in the solution is directly proportional to mole fraction of the component in the solution కింద మాట్లాడతారు. ఇక్కడ volatile liquids తో ఉన్నటువంటి ఒక సొల్యూషన్ తీసుకున్నాం. ఫస్ట్ సపోజ్ we have to take there is a solution which is having two components. There is the first component, other one is second component. ఇలా టూ కాంపోనెంట్స్ ఉన్నటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో 1 and 2 కాంపోనెంట్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ వచ్చి P1 దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ వచ్చి x1 అనుకున్నట్లయితే, అదే విధంగా సెకండ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ వచ్చి P2 అండ్ మోల్ ఫ్రాక్షన్ వచ్చి x2 అనుకున్నట్లయితే ఆయన అన్నదాని ప్రకారం ఏమవుతుంది, ఫర్ volatile liquids in the solution ఏమవుతుంది, the partial vapor pressure of each component in the solution is directly proportional to the mole fraction of the components in the solution. అంటే ఇక్కడ రిలేషన్ ఎలా వచ్చిందండి, here it is P1 is proportional to ఏమంటున్నారు x1 అన్నారు అండ్ P2 is proportional to x2 అంటున్నారు. ఇక్కడ ప్రొపోర్షనల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ రిమూవ్ చేసినట్లయితే here P1 equal to some constant P1 not x1, here it is P2 equal to P2 not x2. What are the values of P1 and P2 అనేటువంటిది చూసినప్పుడు here P1 is partial vapor pressure of that pure component. అంటే ఈ P1 అంటే ఏంటి, P1 means which is the partial vapor pressure of that component in the solution. Solution లో ఉన్నటువంటి P1 అనేటువంటి కాంపోనెంట్ యొక్క partial vapor pressure. P1 నాట్ అంటే సొల్యూషన్ కి ముందు ఇది ఇలా సొల్యూషన్ కి ముందు ఎలా ఉందంటే P1 అనేటువంటి కాంపోనెంట్ ఎలా ఉంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి partial vapor pressure ఏదైతే ఉందో that is called P1 నాట్ అండి. అర్థమవుతుందమ్మా, ఈ విషయం అర్థం అవ్వాలి. సొల్యూషన్ లో ఉన్నప్పుడు అది వేరే దాంతో కాంబినేషన్ లో ఉంటది, సొల్యూషన్ కాకుండా అది విడిగా ఉన్నప్పుడు ఏముంటది, దానికి మాత్రమే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఉంటది. అది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే P1 నాట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏంటి P2 నాట్. P2 నాట్ అంటే here it is P2 అంటే ఏంటి, పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ సెకండ్ కాంపోనెంట్ ఇన్ ది సొల్యూషన్. P2 నాట్ అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ సెకండ్ కాంపోనెంట్ ఇన్ ప్యూర్ స్టేట్. అంటే ప్యూర్ స్టేట్ లో ఉన్నప్పుడు అంటే ఇలాగా ఇది ఒక్కటే ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి పార్షియల్ వేపర్ ప్రెషర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ P2 నాట్ అని. ఇది ఒకటే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూ అనేటువంటిది దీంట్లో ఉన్నప్పుడు కంటే ఎక్కువగా ఉంటది. ఎందుకు ఉంటది అనేటువంటి దానికి చూసినప్పుడు ఫస్ట్ సపోజ్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ఏమో ఆల్కహాల్ అనుకుందాం, లేకపోతే వాటర్ అనుకుందాం. ఈ సెకండ్ ఏమో నువ్వు ఆల్కహాల్ అనుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది, వాటర్ ఉంది, వాటర్ ని ఆపరేట్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఇలా ఉన్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి వేపరైజ్ స్టేట్ కింద కన్వర్ట్ అయ్యి ఈ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద ఏంటి ప్రెషర్ అప్లై చేస్తాయి. ఇది అలాగే ఆల్కహాల్ కూడా ఏంటి విడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది కూడా వేపరైజ్ స్టేట్ లో కన్వర్ట్ అయ్యింది. ప్రెషర్ అప్లై చేసినప్పుడు దీని మీద ప్రెషర్ అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటి మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏం మాత్రమే ఉంటాయి, ఆల్కహాల్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే సొల్యూషన్ ఉందో నీకు సొల్యూషన్ ఏం జరుగుతుంది, ఇన్ దిస్ కేస్ సమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆల్కహాల్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అనేటువంటివి ఏమున్నాయి వాటర్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కలిపి అప్లై చేయాలి ప్రెషర్. అందువల్ల ఇది ఇండివిజువల్ సొల్యూషన్ లో ఉన్నప్పుడు ఇది వాటి ప్రెషర్ ఏదైతే ఉందో దాని ప్రెషర్ అనేటువంటిది ప్యూర్ కాంపోనెంట్ తో పోల్చినట్లయితే ఎప్పుడూ కూడా తక్కువనే ఉంటది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్
మనం డైరెక్ట్ గా మాట్లాడినట్లయితే P1 అనేటువంటిది ఏదైతుందో ఇది దాని యొక్క ప్యూర్ పార్షియల్ వేపర్ ప్రెజర్ కంటే తక్కువనే ఉంటది. అదే విధంగా P2 అనేటువంటిది ఏదైతుందో P2 నాట్ కంటే తక్కువనే ఉంటది. అమ్మా P1 నాట్ P2 నాట్ అంటే రాసుకోవాలి ఇక్కడ. P1 నాట్ అంటే ఏంటి? హియర్ P1 నాట్ మీన్స్ P1 అంటే ఏంటి? పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ component 1 in solution. Component 1 in solution. P1 not ante partial vapor pressure of component 1 in pure state. In a pure state. ఇక్కడ కూడా P2 అంటే ఏంటి? It is nothing but partial vapor pressure of second component or first component, component 2 in pure state. మీకు ఈ డయాగ్రామ్స్ అర్థమైనట్లయితే ఇది అర్థం అవుతుంది కానీ ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి రేపు నేను డిస్కస్ చేస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవడానికి ఛాన్స్ ఉంది. ముందు ఈ రోడ్లా అనేటువంటిది ఫర్ వాలటైల్ లిక్విడ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది నోట్ చేసుకోండి. ఫర్ వాలటైల్ లిక్విడ్స్ ఇన్ సొల్యూషన్ రాసుకోండి.